ఆయన పరమ వైద్యుడండి. కీళ్ళ నొప్పులు బాగు చేస్తాడు, కీళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతుంది. మనకు తెలిసిన జ్ఞానం ఇంతవరకే. ప్రైజ్ లార్డ్. ఏమి భయపడద్దు తల్లి, నా సహోదరి, నా కుమారి, నా కుమారుడా, నీ రోగాలన్నీ తగ్గిపోతాయి. ఆయన మంచి డాక్టర్. అసలు ఆయన లాంటి డాక్టర్ ఎవరు? ఇంతవరకే మనకున్న నాలెడ్జ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ అధ్యాయంలో ఆయనకు కొంతవరకు తెలుసు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయనకు స్తుతి కలుగునుగా. కొంచెం సమస్యలు పెరిగేసరికి, శ్రమలు పెరిగేసరికి, వీళ్ళు రకరకాలుగా మాట్లాడేసరికి, భార్య కూడా కాస్త కష్టం కలిగేటట్లు మాట్లాడేసరికి, అసలు నేను పుట్టకపోతే బాగుండేది. స్తుతించి వాడి నోట ఇట్లాంటి మాటలు రావచ్చా? నేను పుట్టకపోతే బాగుండేది, నేను పుట్టినరోజు లేకుండా పోతే బాగుండేది, ఆ రోజంతా చీకటి అయిపోవాలి. అయిపోయిన దాని గురించి ఇప్పుడేంది మాట్లాడేది? ఆ రోజు చీకటి అయిపోతే బాగుంటుంది. ఇలా నిరాశ నిస్పృహలో మాట్లాడుతూ వచ్చాడండి. అందుకే దేవుడు ఇలా కాదని సాక్షాత్తు దేవుడే వచ్చి తనను బయలుపరుచుకున్నాడు యోబుకి. స్తోత్రం చెప్పండి గట్టిగా.